శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ. సుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని 2 సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. హిందూపురం మండలం తూంకుంటలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి వేలాది మంది యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో హిందూపురంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేశామన్నారు. హిందూపురం ప్రజలు నన్ను 2 సార్లు ఆశీర్వదించారు. 3వసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు బాలకృష్ణ మరియు వారి సతీమణి వసుంధరాదేవి. డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారు, మళ్ళీ రోజుకి 400 భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షంలో కూడా నువ్వంటే నేను అంటూనే ఉంటాను. అలాగే కార్యకర్తలు చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ సీసీ ట్రైన్ ఇవన్నీ కూడా ప్రతిపక్షం కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారు, మళ్ళీ రోజుకి 400 భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా